అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము కుడుములు చేసుకుందామండి కుడుములకి నేను బియ్యము పిండితో చేస్తున్నాను తడి బియ్యం పిండి అండి నేను రాత్రి అంతా బియ్యం నానబెట్టుకున్నాను 1/2 కిలో బియ్యము నానబెట్టేసుకొని కడిగేసి పొద్దున కొంచెం సేపు ఆరబెట్టి ఫ్యాన్ కింద మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి ఇది 1/2 కిలో బియ్యం అండి ఇది నేను ఇప్పుడు 1/2 కిలో బియ్యానికి నేను 1/2 కిలో బెల్లం వేస్తున్నానండి ఇది 1/2 కిలో బెల్లము తురుము పెట్టేసాను ఇప్పుడు మనం కరగబెట్టేసుకుందాం ఇదిగోండి పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో బెల్లం వేసుకుంటున్నాను అదే కప్ తోటి 2 కప్పులు వాటర్ పోసుకుంటున్నానండి నేను కరగటానికి కరిగితే సరిపోతుంది పాకం ఏమి రావసరం లేదు కరిగించుకుందాం బెల్లం ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు శనగపప్పు అండి నేను నానబెట్టేసుకున్నాను 2-3 గంటలు కొంచెం శనగపప్పు వేస్తున్నాను 1/2 కప్ శనగపప్పు బెల్లం కరిగిన దాంట్లోనే వేసేస్తున్నాను కొంచెం పచ్చి కొబ్బరి అండి 1 కప్పు ఉంటుంది పచ్చి కొబ్బరి కూడా కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను తురిమి వేసుకున్నాను ఇలాచి పౌడర్ కూడా 1 స్పూను 1 స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసి కలిపేసుకుందాం దీంట్లోనే పిండి వేసుకొని కలుపుకుందామండి తడి పిండి నేను వేసుకుంటుంది ఇవ్వండి పిండి వేసుకుందాము కలుపుకుంటూ కొంచెం ఉండలు లేకుండా కలిపేసుకుందాం ఇదిగోండి ఇట్లా ఉడికిచ్చేసుకోండి గట్టిగా అయిపోయే వరకు ఉడికిచ్చేసుకొని గ్యాస్ ఆపేసుకొని ఆరిపోయిన తర్వాత మనం కుడుములు చేసుకుందాము ఆపేస్తున్న గ్యాస్ కొంచెం మనం ఆరాలండి ఇది ఆరితేనే మళ్ళీ కలుపుకొని మనం కుడుములాగా చేసేసుకున్నాము చూసారు కదా అంత అయిపోయింది కదా ఇప్పుడు ఆపేసాను నేను గ్యాస్ని ఇదిగోండి కుడుములు ఆరిపోయింది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను కుడుములు మన ఇష్టం అండి మనం ఏ సైజులో పెడితే ఆ సైజులో చేసుకోవచ్చు ఇట్లా మనం రౌండ్గా చేసుకొని అరిసెలాగా చేసుకోవచ్చు రౌండ్ ఉండ్రాల్లాగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా చేతిలో పెట్టేసి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది కుడుములు ఇదిగోండి ఇట్లా కూడా చేసుకోవచ్చు నేను ఇట్లా చేస్తున్నాను ఇవన్నీ ఇట్లా నేను రాగాకులో చేస్తున్నానండి నేను చిన్నపిల్లలప్పుడు రాగాకులోనే కుడుములు చేసేవాళ్ళు ఇళ్ళ గృహప్రవేశాలకు కానీ నిన్నాకటి చవితికి కానీ ఇట్లా రాగాకులోనే చేసేవాళ్ళు కుడుములు ఇట్లా రాగాకులో చేస్తున్నాను నేను ఇట్లా రౌండ్ చేసి ఇట్లా చేసేసేయండి ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇట్లా చేసేసుకున్నాం మొత్తము మా చిన్నమ్మ చేసిందండి చిన్న రౌండ్లు చిన్న ఉండాలంట చేసింది పెద్దగా చిన్నగా చేసింది పెట్టేసుకుందాం నేను ఇడ్లీ పాత్రలో కింద నీళ్ళు పోసానండి ప్లేట్ మీద రాగాకులు పెట్టేసాను పెట్టేసి ఇప్పుడు పెట్టేస్తున్నానండి ఇది ఇట్లా పెట్టేసేస్తాను మళ్ళీ ఇది పైన ఇంకో ప్లేట్ పెట్టేస్తున్నాను ఇంకో ప్లేట్ పెట్టేసి మళ్ళీ రాగాకులు వేస్తాను ఇదిగోండి మళ్ళీ పెట్టేస్తున్నాను కింద రౌండ్ చేసి పెట్టేసాను ఇక్కడ పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇట్లా పెట్టేసాను మళ్ళీ ఇంకో ప్లేట్ పెడుతున్నాను ఇడ్లీ పాత్రలో సేమ్ మనం ఇడ్లీ ఎట్లా చేసుకుంటామో కింద నీళ్ళు పోసానండి 1/2 లీటర్ నీళ్ళు పోసాను నీళ్ళు పోసి ఇట్లా నేను ప్లేట్ల మీద ఆ రాగాకులు పెట్టుకొని ఇట్లా కుడుములు పెట్టుకుంటా వచ్చానండి ఇప్పుడు మనం 15 నిమిషాలు సేమ్ ఇడ్లీ చేసుకున్నట్టే ఉడికిచ్చేసుకున్నాం ఆవిరికి 15 నిమిషాలు మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకున్నామండి హైలో పెట్టవద్దు మంట మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని ఉడికిచ్చేసుకున్నాం ఇది స్టవ్లో పెట్టేసానండి మంట మీడియంలో పెట్టుకొని 15 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాం ఇదిగోండి 15 నిమిషాలు అయిపోయింది చూసుకుందాం ఒకసారి గ్యాస్ ఆపేసాను నేను చూసారు కదా
మంచిగా అయిపోయింది. ఇంకా తీసేసుకుందాము. ఇదిగోండి అయిపోయినాయండి కుడుములు. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం దీంట్లోకి బెల్లము, కొబ్బరి, శనగపప్పు వేసుకున్నాం కదా. ఆడపిల్ల కూడా చాలా బలం అండి నడుములకి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను పచ్చి పిండితో చేశానండి, తడిపిండితోటి. తడిపిండితో చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్లో కూడా మర్చిపోకండి. బాయ్.